ఆదర్శ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ప్రసాదరావు గారికి, గ్రామ సర్పంచ్ చిరంజీవి ఆదిత్యనాయుడు గారికి, అలాగే మిత్రుడు రామ్మోహన్ నాయుడు గారికి, కమల గారికి, ఎంపీటీసీ మొత్తం అందరికీ కూడా వేదిక మీద ఉన్న అందరికీ, మా చిట్టన్న గారికి, రమేష్ గారికి, ఇంకా అందరికీ మా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలను తెలియజేసుకుంటాను. కేంద్ర మంత్రివర్యులు రావడం అనేది నిజంగా ఆ మాటలో ఎంతో అదృష్టం. ఇవ్వాలి ఇంత బిజీ షెడ్యూల్ రావటం, అలాగే యువ నాయకులైనటువంటి గొడ్డు శంకర్ గారు, ముగ్గురు అంతా యువ నాయకులే. సో కాలం చాలా మంది ఏమంటారంటే సమాజం పోయింది, ఏదో మునిగిపోతున్నది కాదు, పడిలేసే కెరటాలు. కెరటం అనేది ఒకసారి పడుతుంది, మళ్ళీ లేస్తుంది. సో సింగపూర్లో కూడా మళ్ళీ కెరటాలు లేస్తున్నటువంటి కెరటాలు, అభివృద్ధికి ముందుకు పోయేటువంటి రోజులు ఈ రోజుల్లో. దానికి సూచకమే ఈ రోజు నేను తలస్తూ మరి ఈ కార్యక్రమం సంక్షిప్తంగా చెప్పాలి, నాకు ప్రేదక్కలేదు. కానీ మరి విషయం ఏంటంటే ఈరోజు ఆదర్శ స్వచ్ఛంద సేవా సంస్థ ఇవాళ 30 మంది సభ్యులతో నడుస్తున్నాం, కాస్త ఈ రకమైనటువంటి వ్యక్తులతో. మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సందర్భంగా మనకి ఏమాత్రం అవకాశం ఉన్నా సభ్యులుగా చేరండి. ఆదర్శ స్వచ్ఛంద సేవా సంస్థ, దాని పేరు ఆదర్శము. మనలో ఆదర్శం ఉంటేనే స్వచ్ఛందంగా చేరండి, లేని వాళ్ళు ఎవరు వద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నథింగ్, ఆదర్శం లేని వాళ్ళు సంఘంలో చేరాలని కూడా మేము కోరుకోం. ఇలాంటి ఆదర్శవంతులందరూ కూడా రాబోయే రోజుల్లో మేము 15-20 రోజుల్లో మేము సభ్యత్వాన్ని ప్రారంభిస్తున్నాము. ఒక స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు అందరినీ కూడా సభ్యత్వాన్ని తీసుకోవాల్సిందిగా సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ఇక రెండోది ధ్యాన మండలి, మీరు చూస్తూ ఉంటారు. ధ్యాన మండలి 120 మంది సభ్యులతో ఇవాళ కొనసాగుతున్నది. ముఖ్యంగా మహిళలందరూ కూడా, మహిళలు ఇవాళ సుమారు 90 మంది మహిళలు ధ్యాన కార్యక్రమాల్లో ఉంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే కాదు, హైదరాబాద్ వెళ్తున్నారు, ఎక్కడెక్కడో కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆ కార్యక్రమాలకు ఇంతమంది వెళ్తున్నారు. దేనికి వెళ్తున్నారు అంటే 2 పాయింట్లు: 1 ఆరోగ్యము, 2 ఆనందము. జీవితానికి ఈ 2 తప్పిస్తే ఇంకేమీ అవసరం లేదు. కాబట్టి ధ్యాన మండలం మీకు లభించేది ఏమిటా? కేవలం ఆరోగ్యము. ఏంటి ఆరోగ్యం అంటే తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు బాగు చేసుకోవచ్చు, నో డౌట్. కానీ దానికి పట్టుదల ఉండాలి, సరైనటువంటి మార్గంలో వెళ్తే అంత దివ్యౌషధము ఏదిరా అంటే ధ్యానము. అందుకే ఇవాళ ప్రపంచ దేశాలందరికీ కూడా మోడీ గారు చెప్పినటువంటి దానివల్లే మనం మన డిసెంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవము ప్రపంచమంతా గుర్తించిందండి. కాబట్టి అక్కడ ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో సింగపూర్ అనేది ముందుంది. వాళ్ళ మీ అందరికీ నేను తెలియజేశాను. ఈ జిల్లాలోనే సింగపూర్ ఉంది. మా తాలూకా మాస్టర్స్ వచ్చారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరినీ వేదిక మీద పిలవాలి. ఇవాళ సింగపూర్ మొదట్లో ఉంది, ఎక్కడికి వెళ్ళినా సింగపూరమే. ఒక ధ్యానంలో కాదు, వారంతా చెప్పినట్టు ఏ రంగంలో తీసుకున్నా సింగపూరమే ముందు ఉండాలి. దానికి పెద్దలుగా మనం చేయవలసిన కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ఆదర్శ స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు మాకు కావాలి. అని మేము రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే సభ్యత్వాల కోసం రావడం చేస్తుంది. ఎవరిని పెడితే వాళ్ళని తీసుకునే ప్రసక్తి లేదు. కమిటీ ఉంది, ఆ కమిటీలో ఎవరిని అనుకొని మేము తీసుకుంటాము. ఇది మొట్టమొదటి. ఆ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. దీని గురించి ఇప్పుడు నేను చెప్పను. భవిష్యత్తులో మళ్ళీ ఇవాళ రోజున ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందో మనంత సమిష్టిగా చూస్తే మరి మా కేంద్ర మంత్రి గారు చెప్పినట్టు దీనికి రోడ్డు, బోరు, చక్కనైనటువంటి వాతావరణము, అలాగే మెడిటేషన్ హాలు, అన్ని ఎవ్రీథింగ్ మనం అందరూ కూడా కలిసిగా చేస్తే తప్పనిసరిగా సాధిస్తాము. ఈ గ్రామాల్లో మనందరికీ కూడా ధ్యానం ఇవ్వాలి. ధ్యానం చెప్పేవాడికి పైసా పుచ్చుకోము. కానీ ధ్యానం రావాలంటే నా మాటలో ఏంటంటే మనం ఏదో సుకృతం చేసుకోవాలి, ఏదో అదృష్టం చేసుకుంటేనే ధ్యానంలోకి వస్తాము. లేకపోతే ఏదో ఒక రోజు వస్తాము. వెనక ముందు కానీ మానవుడు ఏదో ఒక రోజు ధ్యానంలోకి తప్పదు అని నేను కాదు, అటువంటి వ్యక్తులు కాబట్టి శాశ్వతంగా కొండకి కూర్చొని అందరికీ ఆదర్శప్రాయాలయ్యారు. మీరు మీ కుటుంబానికి కనీసం, మీ గ్రామానికి, మీ వీధికి, మీ కుటుంబానికి, మీ వంశానికి మీరు ఆదర్శంగా ఉండాలంటే తప్పనిసరిగా ఎన్ని ఆలోచనలున్నా, ఎన్ని ఆశయాలున్నా చివరికి ఆదర్శం ఆధ్యాత్మికత. ఇది నా తాలూకా నమ్మకము. కాబట్టి ఆ మార్గంలో రావడానికి రాబోయే రోజుల్లో చాలా కార్యక్రమాలు చేశాము, మళ్ళీ కార్యక్రమాలు చేయబోతున్నాము.
మేము కానీ వచ్చినట్లయితే తప్పనిసరిగా ఇందులో కూడా మీరందరూ కూడా దానికి ఎవరైతే క్వాలిఫైడో వాళ్ళందరూ కూడా మళ్ళీ సభ్యులుగా రావాలని కోరుకుంటున్నాం. చివరిగా ఏంటంటే 85లో మొట్టమొదటిసారిగా ఎంఆర్ఓ రాంబాబు, దంత నరసింహమూర్తి, అమ్మ గోవిందరామేశ్వర, ఆ పేర్లు నేను చెప్పలేను. మేము ఆ రోజుల్లో అప్పటికి 10th క్లాస్ రిజల్ట్ రావాలంటే 3 రోజులు పెట్టేది, మాకు పేపర్ వస్తే కానీ చూడలేము. అటువంటి రోజుల్లో ఆ యువత 13 మేము ఏం చేసామంటే ఒక పేపర్ తెచ్చుకున్నాము. చిన్న గ్రంథాలయం 10 రూపాయలతో మాత్రమే 130 రూపాయలు వేసుకుని ఆ రోజుల్లో మేము బంగ శ్రీరాములు గారు, కీర్తిశేషులు బంగ శ్రీరాములు గారు అడుగు మీద ప్రారంభించినటువంటి ఆ నేతాజీ గ్రంథాలయము, అదే సమయంలో ప్రారంభించినటువంటి యువజన సంఘం, దాని స్థాయిలే ఇవాళ ఈ స్థాయికి వచ్చాయని తెలియజేసుకుంటూ, ఆ రోజుల్లో చాలా మంది, ఎంతో మంది అందులో వాళ్ళ తాలూకా సేవలు అందించారు. వాళ్ళందరినీ ఒకసారి గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళకి ఇచ్చినటువంటి చిరు సన్మానం ఇదేమీ కాదు. నిజంగా ఎవరైతే ఇవాళ మా ఆహ్వానాన్ని మంచి